పొద్దున 11 గంటలకు పెట్టి ప్రెస్ మీట్ మీరు ఇప్పుడు పెట్టకపోతే రాత్రి అయితే పడుకోలేవారని చెప్పి ఇప్పుడు మార్చాం. ఎయిర్పోర్ట్లో ఒక ఆయన కనిపించాడు, ఇంటికి వచ్చేటోడికి ఇద్దరు కనిపించారు. ఇక నేను వేరే ఫంక్షన్కి వచ్చేసాను అర్జెంటుగాను. ఆ ఫంక్షన్కి వెళ్ళాలి ఇప్పుడు. ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి గారు ఓ 10 రోజుల క్రితం నాకు ఫోన్ చేశారు. చేసి మామూలుగా ఉభయ కుశలం కనుక్కున్నారు. కనుక్కుని మీరు ఎప్పుడైనా వస్తూ ఉంటారు కదా, ఒకసారి రండి అన్నారు. సరే మేము మాట్లాడుకున్న 10 ఏళ్ళు అయి ఉంటుంది. ఎందుకంటే ఆయన ఫస్ట్ టైం ఎంపీగా మినిస్టర్గా ఉన్నప్పుడు మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం. కానీ సెకండ్ టైం ఎంపీ అయిన తర్వాత పెద్ద ఎక్కువ ఇంటరాక్షన్ లేదు. 2012 తర్వాత అసలు కనపడితే ఎదురుకుండా నమస్తే పెట్టడం. సీఎం అయిన తర్వాత అయితే ఇదే. మళ్ళీ మొన్న ఫోన్ చేసి మీరు మధ్యాహ్నం ఫ్లైట్ లేదు, ఈవినింగ్ ఫ్లైట్ అంటే రాత్రి అయిపోతుందంటే అయితే రేపు కలుద్దాం అన్నారు. సరే వెళ్ళాను. నిన్న లంచ్కి పిలిచారు, లంచ్కి వెళ్ళాను. 12 గంటల నుంచి 5 గంటల వరకు ఆయనతోటే కూర్చున్నాం. నా కోసం వెజిటేరియనా నాన్ వెజిటేరియన్ సీఎం ఆఫీస్ నుంచి ఆయన కూడా వెజిటేరియనే తిన్నాడు. అదో ప్రత్యేకత. ఎందుకంటే జనరల్గా సండే నాన్ వెజిటేరియన్ తినేవాళ్ళు నాన్ వెజిటేరియన్ తింటారు. మరి ఆయన తిండేమో నాకు తెలియదు. కానీ తనకి మీరు అనుకుంటున్నట్టుగా పార్టీ గురించి కానీ పార్టీలో ఆంధ్రాకి నువ్వు ఉంటావా అని కానీ ఏమి ఆ రకమైనటువంటి చర్చ ఏమి జరగలే. నేను మొట్టమొదట ఆయన 10 రోజుల క్రితం ఫోన్ చేసినప్పుడే చెప్పాను, నాకు ఎవరు మనవాళ్ళ పక్కళ్ళ ఆగమనండి అవుతారు. ఆయన బీజేపీ విషయంలో నేను ఏదైతే అనుకుంటున్నానో ఆయన కూడా అదే అనుకుంటున్నారు. బీజేపీని సరిగ్గా కనుక వ్యతిరేకించలేకపోతే రాబోయే రోజుల్లో ఇంకా అనేక ప్రమాదాలు జరుగుతాయని నేను ఏదైతే చెప్పానో దాంతో ఆయన పూర్తిగా ఏకీభవించారు. మరి ఆయన ఏమన్నా నావి ఎవరైనా చెప్పారేమో, అరుణ్ కుమార్ మాట్లాడుతున్నాడు బీజేపీ ఇష్యూస్ మీద అని చెప్పారు. ఎందుకంటే నా ఉద్దేశంలో మీరు అందరూ అనుకుంటారు ఎక్కడ బీజేపీ బలంగా ఉంది, ఉత్తరప్రదేశ్ అని అనుకుంటారు, గుజరాత్ అనుకుంటారు, అదే కర్ణాటక అనుకుంటారు. కానీ నా ఉద్దేశంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నంత బలంగా బీజేపీ ఎక్కడా లేదు. ఇక్కడ ఏ పార్టీ నెగ్గినా మొత్తం బీజేపీయే. జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ నెగ్గినా, చంద్రబాబు నాయుడు గారి పార్టీ నెగ్గినా, పవన్ కళ్యాణ్ గారి పార్టీ నెగ్గినా అన్ని పార్టీలు కూడా బీజేపీతోటే ఉంటాయి తప్ప బీజేపీని వ్యతిరేకించే పరిస్థితే లేదు. వాళ్ళకు ఓట్లు లేకపోవచ్చు, కానీ ఇక్కడ నెగ్గే 25 సీట్లు వాళ్ళవే. వ్యతిరేకించేటువంటి పరిస్థితి ఉండదు. మొన్నటిదాకా చంద్రబాబు నాయుడు గారు కేసులకు భయపడి వ్యతిరేకించట్లేకపోతున్నారని ఈయన అన్నారు. ఇప్పుడు ఈయన కేసులకు భయపడి వ్యతిరేకించట్లేదని ఆయన అంటున్నారు. ఆయన ఏమన్నారో ఈయన రివర్సు, ఈయన అన్నదానికి ఆయన రివర్సు చెప్పుకుంటూ నడుపుతున్నారు తప్ప కేంద్ర ప్రభుత్వం మీద కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఒక్క మాట కూడా అనరు. పవన్ కళ్యాణ్ గారు అయితే ఆయనతో కలిసే ఉన్నారు. ఈ పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ మీద నాకేం వ్యతిరేకత లేదు. భారతీయ జనతా పార్టీ మోడీ గారు ప్రధానమంత్రి అవటం వల్ల నాకే రకమైన అభ్యంతరం లేదు. చాలా రాష్ట్రాల్లో రూలింగ్కి రావటం వల్ల నాకేం ఇబ్బంది లేదు. అయితే వాళ్ళ విధానాలు మాత్రం పెరుగుతూ ఉంటే మాత్రం ఏం జరుగుతుందో మొన్న చూసాం కదా. 4 దేశాలు 5 దేశాలు డైరెక్ట్గా హైకమిషనర్ని పిలిచి క్షమాపణ అడిగి తీసుకునేటువంటి పరిస్థితి వచ్చింది. ప్రపంచం అనే దాంట్లో మనం అన్ని దేశాల మీద ఆధారపడి ఉన్నాం. మన మీద అన్ని దేశాలు ఆధారపడి ఉన్నాయి. ఈవేళ భారతదేశం పాత్ర ఈ సాఫ్ట్వేర్ రెవల్యూషన్ తర్వాత చాలా పెరిగింది. మనం లేకుండా ఏ దేశం నడవట్లే. అటువంటిది మనం ముస్లింలతోటి క్రైస్తవులతోటి వ్యతిరేకులు అనేటువంటిది ఒకటి ఎస్టాబ్లిష్ అయితే మాత్రం నష్టపోతాం, చాలా ఎక్కువగా నష్టపోతాం. దీనికి ఆ వాతావరణం తీసుకురాకుండా చెక్ చెప్పడానికి అపోజిషన్ బలంగా ఉండాలి. ఎవరు అధికారంలో ఉన్నా ఇబ్బంది లేదండి, ప్రశ్నించేటువంటి అపోజిషన్ ఉండాలి. ఈవేళ పరిస్థితి ఎలా వచ్చిందంటే అసలు అపోజిషన్ అనేది లేకుండా చేయటం అనేటువంటి ప్రధానమైన కాంగ్రెస్ ముక్త భారత్ అన్నాడు. కానీ మోడీ గారు ఆయన చేస్తుంది అది కాదు, అపోజిషన్ ముక్త భారత్.
ఈ దేశంలో అపోజిషన్ ఉండకూడదు అనేటువంటి కార్యక్రమంతో ఎవడైనా ఎదురు తిరిగి మాట్లాడితే వెంటనే వాడి మీద కేసులు, పాత కేసులు, లేకపోతే కొత్తగా కేసులు పెట్టడం, ఇవన్నీ చేసి ఏదో రకంగా వాడి నోరు మూయించేటువంటి ప్రయత్నం జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి వ్యతిరేకంగా మాట్లాడుతూ నాకు దమ్ముంది, నేను వ్యతిరేకంగా మాట్లాడగలను అని మాట్లాడుతున్నటువంటి వ్యక్తి కేసీఆర్ లాంటి మనిషి ఫోన్ చేసి నేను రాజకీయాల్లో లేను, యాక్టివ్గా లేను, సామాన్యుడిని, ఒక సామాన్యుడైనటువంటి వ్యక్తికి నాకు ఫోన్ చేసి మీరు రాగలరా అని అడిగాడంటే నేను ఎవరు పిలిచినా వెళ్తాను. ఈయన ముఖ్యమంత్రి గారు కాబట్టి ఆయన రేపే కలుద్దామంటే వెంటనే వెళ్ళాను. ఆయనతో మాట్లాడిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఆయనకి చాలా క్లారిటీ ఉంది, ఒక ఎజెండాతో ఉన్నాడు ఆయన మనం బీజేపీకి సబ్స్టిట్యూట్ కాదు, బీజేపీకి ఆల్టర్నేటివ్ ప్రపోజ్ చేయగలిగి ఉండాలని. ఈ దేశంలో ఎంత వాటర్ ఉంది, ఈ దేశంలో ఎంత పవర్ జనరేషన్ కెపాసిటీ ఉంది, ఎంత ఇన్స్టాల్డ్ కెపాసిటీ ఉంది, ఈ దేశంలో ఎన్ని కొత్త ఉద్యోగాలకు ఛాన్స్ ఉంది, ఇవన్నీ కూడా చాలా హోంవర్క్ చేశాడు ఆయన. ఆ హోంవర్క్ చేసినటువంటి సబ్జెక్ట్ మీద ఒక్కొక్కటి నాకు చెప్తే నేను ఆశ్చర్యపోయాను. నన్ను పిలిచి ఇంత గౌరవం ఇచ్చి కూర్చోబెట్టి నాకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ఈయన అని. మరి ఎందుకు చేస్తున్నాడు అన్నది మీరు ఆయన అడగాలి. నేనైతే ఆయన మొట్టమొదటి ఫోన్ చేసినప్పుడే చెప్పాను, నేను రాజకీయాల్లో లేనండి, నేను రిటైర్మెంట్ అయిపోయాను, రిటైర్ అయిపోయి కూడా నేను చాలా హ్యాపీగా ఉన్నాను, నాకు రాజకీయాల్లో కంటిన్యూ అయ్యే ఆసక్తి లేదు, కంటిన్యూ అవ్వగలిగినటువంటి శక్తి లేదు నాకు. నేనేదో సరదాగా అప్పుడప్పుడు ఒక ప్రెస్ మీట్ పెడుతుంటాను, దాన్ని పెద్ద మా గవర్నమెంట్లు ఏవి సీరియస్గా తీసుకోవట్లేదు, నేను ఏదో నాకు తోచింది చెప్తూ ఉంటాను. చూసేవాళ్ళు కొంచెం ఎక్కువ మంది ఉండొచ్చు కాబట్టి అది కూడా ఎందుకు ఉంటారంటే వాళ్ళు అందాం అనుకున్న మాట నా నోట్లోంచి వస్తుంటే చూసి ఎంజాయ్ చేయడానికి తప్ప దీని మీద పెద్ద నేను మాట్లాడిన మాటలని ఈ గవర్నమెంట్ సీరియస్గా తీసుకున్నది ఎప్పుడు నేను వినలేదు. అయినా ఎందుకో మరి కేసీఆర్ గారు చాలా రెస్పెక్ట్ ఇచ్చారు నాకు. దాదాపు 3 గంటల సేపు విత్ అఫీషియల్ స్టాటిస్టిక్స్ నాకు ఎక్స్ప్లెయిన్ చేశారు. చేసి నన్ను ఏంటంటే బీజేపీ విషయంలో మీరు ఏదైతే మాట్లాడుతున్నారో అది ఇంకా మాట్లాడటం పెంచాలి, ఇంకా కొంచెం ఇది కనుక మనం ఎక్కడో చోట చెక్ చెప్పకపోతే, ఇప్పుడు ఉన్నది వాళ్ళకి 36% ఓటే, ఈ చెక్ చెప్పకపోతే ఇది పెరిగేటువంటిది ప్రమాదం ఉంది. అసలు బీజేపీ కాన్సెప్ట్ ఏంటి అన్నది ప్రజల్లోకి తీసుకెళ్లవలసిన అవసరం ఉంది, అందుకనే నేను మిమ్మల్ని పిలిచాను, ఇది నా ఉద్దేశం అని చెప్పి మాట్లాడటం జరిగింది. మళ్ళీ తొందరలోనే పిలుస్తానని చెప్పాడు ఆయన. ఆ సమయంలో ప్రశాంత్ కిషోర్ గారు కూడా ఉన్నారు లంచ్లో, ఆయన కూడా చివరి వరకు మాట్లాడుతున్నంతసేపు ఆయన ఉన్నారు. అయితే ఆయన ఎక్కువగా డిస్కషన్లో పార్టిసిపేట్ చేయలేదు, కూర్చుని విన్నాడు ఆయన. కాకుండా ఇంకా ఎవరో 2 మంత్రులు వచ్చారు, ఒక ఎంపీ గారు వచ్చారు. నన్ను హరీష్ రావు గారు రిసీవ్ చేసుకుని నాతోటి ఒక ½ అన్ అవర్ కూర్చుని మాట్లాడిన తర్వాత కేసీఆర్ గారు వచ్చారు. అప్పుడు దాకా ఆయన చీఫ్ సెక్రటరీ గారితో మాట్లాడుతున్నట్ట హరీష్ రావు గారు రిసీవ్ చేసుకున్నారు. నిన్న జరిగినటువంటి విషయం ఇది. ఇంకా ఆయన ఏం చెప్పారో 3 గంటలు అన్నది నేను చెప్పడం మొదలెడితే మీరు కెమెరాలు మూసుకుని వెళ్ళిపోతారు, ఎందుకంటే చాలా టైం పడుతుంది. చాలా డీటెయిల్గా చెప్తాడు ఆయన, మీకు అందరికీ తెలుసు. మంచి కమ్యూనికేటరు, చాలా క్లారిటీగా కమ్యూనికేట్ చేస్తాడు ఆయన. చాలా క్లారిటీగా చెప్పుకుంటూ వచ్చాడు ఒక్కొక్క ఇష్యూ. ఆ చెప్పుకుంటూ వచ్చిన ప్రతి ఇష్యూకి ఆధారం ఏంటో కూడా చూపిస్తూ ఇది దేశంలో ఉన్నటువంటి మన పరిస్థితి, రాబోయే రోజుల్లో ఇలా అవ్వబోతోంది, ఇదే కనుక కొనసాగినట్టయితే మన పరిస్థితి ఇలా అవ్వబోతోంది, దీనికోసం ఏం చేయాలన్న దాని మీద పిలిచాను. నేను మళ్ళీ పిలుస్తాను, రావాలి మీరు అని చెప్పారు. మీరు పిలిస్తే రావడానికి నాకు ఎప్పుడైనా సరే అభ్యంతరం లేదు, నేను వస్తాను. కానీ నేను ఏదైనా ప్రధానమైన పాత్ర వహించగలను అనుకుంటే మాత్రం మీరంటే పాత్రలు అన్ని తర్వాత చూసుకుందాం, ముందు మనం అంతా కూడా ఒక అండర్స్టాండింగ్ రావాలి. ఎవరైతే బీజేపీ వల్ల రాబోయే రోజుల్లో దేశానికి ప్రమాదం ఇంకా పెరుగుతుంది అనేటువంటి ఆలోచన ఉన్నటువంటి వాళ్ళందరినీ కలపాలి ముందు అన్నటువంటి అంతవరకే మేము మాట్లాడుకున్నాం. ఆయన పార్టీ గురించి నన్ను అడగలేదు, నువ్వు వెళ్ళి నా పార్టీ తరఫున ఉంటావా నన్ను అడగలేదు. నేను నిన్న కూడా ఈ మాట చెప్పలా, 10 రోజుల క్రితం ఫోన్ చేసినప్పుడే చెప్పాను, నేను రిటైర్ అయిపోయాను, నేను నాకు ఏమాత్రం ఆసక్తి లేదు. నిన్న మాటలో నాకు చాలా ఇంట్రెస్ట్ సబ్జెక్ట్ కాబట్టి నాకు తెలిసిన దానికన్నా ఆయన ఎక్కువ స్టడీ చేశాడు. ఎక్కువ మంది యాజ్ ఏ చీఫ్ మినిస్టర్ ఆయనకి అవైలబిలిటీ మనుషులు ఉంటారు, ఎక్స్పర్ట్లు ఉంటారు, వాళ్ళతో డిస్కస్ చేసి చాలా నోట్స్ ఉంది ఆయన దగ్గర, చాలా హోంవర్క్ చేశాడు ఆయన. చేసి ప్రజల్లోకి వెళ్ళాలి, మనం ఖచ్చితంగా ఇది చెప్పాలి అనేటువంటి ఆలోచనలోకి వచ్చాడు. మనకేంటంటే బీజేపీని ఒక నేను అనుకోవటం ఇప్పుడు ఉన్న చీఫ్ మినిస్టర్లో ఈయన ఒక్కడే చీఫ్ మినిస్టర్. మమతా బెనర్జీ అంత కమ్యూనికేట్ చేయలేదు. ఈయన హిందీలో మాట్లాడగలడు, ఇంగ్లీష్లో మాట్లాడగలడు. మమతా బెనర్జీ బెంగాలీలో కమ్యూనికేట్ చేయగలదేమో, కానీ మిగతా భాషల్లో పెద్దంత నేను వినలేదు. ఇప్పుడు ఈయన బాగా కమ్యూనికేట్ చేయగలడు, బాగా చెప్పగలడు. అది ఇప్పుడు ఈవేళ మీరందరూ మీడియా పెరిగిపోయిన తర్వాత ఎలక్ట్రానిక్ మీడియా అది చాలా అవసరం అయిపోయింది. మోడీ గారి సక్సెస్కి అది ఒక ప్రధానమైన కారణం. మోడీ గారు కమ్యూనికేట్ చేసినట్టుగా మాసెస్ తోటి ఎవరో కమ్యూనికేట్ చేయలేరు. ఆయన చాలా ఎక్స్పర్ట్ అందులో. కేసీఆర్ గారు కూడా
అంత స్ట్రెంగ్త్ ఉన్నటువంటి కమ్యూనికేటరు. డెఫినెట్గా ఆయన బీజేపీ స్టాండ్ మీద యాంటీగా నిలబడడానికి వచ్చేటువంటి వాళ్ళని లీడ్ చేయగలిగినటువంటి శక్తి, ప్రజలకు కన్వే చేయగలిగినటువంటి శక్తి ఉన్నటువంటి వ్యక్తి అనేటువంటి నేను అనుకుంటున్నాను. మరి ముందు ముందు ఏం జరుగుతుందో చూడాలి. బీఆర్ఎస్ ఆ ప్రస్తావన నేను రాలా. గట్టిగా మీరు వాయిస్ వినిపించగలరు అని నమ్మిన ఆయన రేపు వాళ్ళు జాతీయ పార్టీ పెడితే కనుక తెలంగాణ నుంచి ఆకృష్ణ ఎలా రాజ్యసభకు పంపించారు, మిమ్మల్ని రాజ్యసభకు పంపించాలని ప్రపోజల్ కూడా నడిచింది. నేను ఏ పోస్ట్ తీసుకోవడానికి సిద్ధంగా లేనని 2014లో ప్రకటించాను. ఇది నా ఛాయిస్. ఎందుకంటే నేను పోస్టులు వెళ్ళి రావాలంటే ఆ పని చేయడానికి వేరే ఉంది. ఉత్తినే పిలిచి పోస్ట్ ఎవరు, దానికంతా పైరువీలు చేయాలి. నాకు తెలుసు, నేను చాలా చిన్నప్పటి నుంచి రాజకీయాల్లో ఉన్నాను. నేను పైరువీలు చేయకుండా నాకేదో పిలిచి పోస్ట్ ఇవ్వడానికి నేనే మన్మోహన్ సింగ్ని కాదు, ఏ దీంట్లోనూ ఎక్స్పర్ట్ని కాదు నేను. సో రాజ్యసభ వస్తారా అవన్నీ సరదాగా అనుకోవచ్చు, కానీ నాకు బీజేపీ విషయంలో నేను మొట్టమొదటి నుంచి చెప్తున్నాను. బీజేపీ మీద నాకు బీజేపీ మనుషులు మంచి వాళ్ళే, ఆర్ఎస్ఎస్ వాళ్ళు చాలా డిసిప్లిన్గా ఉంటారు, వాళ్ళతో నాకేం అభ్యంతరం లేదు. కానీ వాళ్ళ కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది దేశానికి ఖచ్చితంగా మైనస్సే అవుతుంది. ఆల్రెడీ స్టార్ట్ అయింది ఆ కాన్సెప్ట్ మాత్రం. ఇప్పుడు వాజ్పేయి గారు చేశాడు, వాజ్పేయి గారు చేసినప్పుడు ఇదేం లేదు, ఎందుకంటే చెక్ ఉంది. మోడీ గారికి చెక్ లేదు. మోడీ గారు ఏం చేసినా మాట్లాడితే ఇమీడియట్గా లోపలేస్తారు, కేసులు వేస్తారు. ఈవేళ రాహుల్ గాంధీ, ప్రియాంక, ఇదెవరు మన సోనియా గాంధీ వీళ్ళకి సమన్లు ఇచ్చారు. రేపు ఇంకోళ్ళు మాట్లాడితే ఇంకోళ్ళకి సమన్లు ఇస్తారు. మాట్లాడేటువంటి ధైర్యమే ఎవరూ చేయలేని పరిస్థితుల్లో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ధైర్యంగా నిలబడినప్పుడు బీజేపీ వ్యతిరేకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా ఆయన్ని ఆ ఇష్యూ వరకు సపోర్ట్ చేయాలి. ఆ ఇష్యూ వరకు మిగతా ఇప్పుడు అక్కడున్న కాంగ్రెస్ పార్టీ కానీ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళ గొడవలు అన్నీ రన్ అవుతుంటాయి. యాజ్ ఫార్ యాజ్ బీజేపీని అపోజ్ చేయడం అనే విషయం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆయన చేసేదాన్ని అట్లీస్ట్ దాని గురించి ఇంకేం మాట్లాడకూడదు. అదే చూశాను, నేను చూశాను. లేదు అసలు ఆ ప్రసక్తే. జాతీయ పార్టీ గురించి మేము అసలు మాట్లాడుకోలే. జాతీయ పార్టీ గురించి మేము మాట్లాడుకోలే. బీజేపీ అపోజిషన్గా పుట్టాలి ఒక పార్టీ. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వీక్ అయింది కాబట్టి, కాంగ్రెస్ ఉంటే వేరు, కాంగ్రెస్ బలంగా ఉంటే వాతావరణం చూస్తుంటే కాంగ్రెస్ బలం తగ్గుతోందేమో, పెరగదేమో, ఇప్పుడు ఉన్నటువంటి ఎంపీ సీట్లు కూడా రావేమో అనేటువంటి ఒక పరిస్థితి కనబడుతోంది. మరి ఎవరో ఒకళ్ళు వెళ్ళి కట్టాలి, ఎవరో ఒకళ్ళు నేషనల్ లెవెల్లో అటాక్ ఇవ్వాలి అని దానికి అనేక కారణాలు. 77లో ఏం జరిగింది, 78లో ఏం జరిగింది, 89లో ఏం జరిగింది, 98లో ఎలా వచ్చి మన ఈయన అయ్యాడు, వాజ్పేయి గారు ఎలా అయ్యాడు, ఇవన్నీ కూడా విత్ స్టాటిస్టిక్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాడు ఆయన. చేసి అలా జరుగుతున్నంతప్పుడు బీజేపీ వాళ్ళు ఉన్నా ఎవరున్నప్పటికీ కూడా ఒక చెక్ ఉంటే ఉండే పరిస్థితి వేరు, మోడీ గారి రాజ్యం వేరిది. ఇది పూర్తిగా మోడీ గారు ఒక రాజు ఎలా పరిపాలిస్తాడో అలా పరిపాలిస్తున్నాడు. ఎవరన్నా తేడా వస్తే నరికేయని. ఏపీలో బీజేపీ దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు బీఆర్ఎస్ దానికి అధ్యక్షుడిగా మిమ్మల్ని అనుకుంటున్నారు అనేది చర్చ నడుస్తుంది. అది ఆయన అడగాలి. నేను అలా కాదు, నేను రాజకీయాల్లో ఎప్పటి నుంచో ఉన్నాను కదా. నేను సూటబుల్ కాదన్న సంగతి నేను మీకు మన రాజమండ్రి ప్రెస్ తోటి ఎందుకు మాట్లాడుతున్నానంటే, నేను సూటబుల్లా కాదా అన్న దాని మీద మనకి ఇక్కడ చాలాసార్లు చర్చ అయిపోయింది. నేను సూటబుల్ కాదని నాకు తెలుసు. మొట్టమొదటి యుద్ధానికి వెళ్ళేవాడు వాడికి కొట్టనరా నేను అనుకున్నప్పుడు వెళ్ళాలి. నేను నా బలం ఎంతవరకు అంటే నేను మాట్లాడగలను. బీజేపీకి సంబంధించినటువంటి చరిత్ర నాకు తెలుసు. బీజేపీ వేళ ఎలా నడుస్తుంది అన్నది మీకన్నా నాకు కొంచెం ఎక్కువ ఎందుకు తెలుస్తుందంటే, నేను ఖాళీగా ఉండి మ్యాగజైన్స్ అవి ఎక్కువ చదువుతాను. పేపర్లో, ఇంటర్నేషనల్ పేపర్లు అన్నీ ఇప్పుడు నెట్లో వచ్చేస్తున్నాయి. న్యూయార్క్ టైమ్స్ చూడొచ్చు, వాషింగ్టన్, ప్రావడ అన్నీ చదవచ్చు. ఏమనుకుంటున్నారు మన దేశం గురించి ఇది తెలుసుకుని, అది నేను లక్కీగా రాజమండ్రిలో మీరు అందరూ ఇంకా నన్ను చూపిస్తున్నారు కాబట్టి ప్రెస్ మీట్ పెట్టి చెప్తూ ఉంటాను. నా ఉద్దేశంలో అప్పుడే స్టార్ట్ అయింది. మొన్న జరిగినటువంటి గల్ఫ్ కంట్రీస్ నుంచి వచ్చినటువంటి తాకీదులు, వీటి వల్ల ఏమవుతుందంటే గుడ్ విల్ ఎప్పుడైతే తగ్గుతూ వచ్చిందో, ఈవేళ ఎలా ఉంది మన గుడ్ విల్. విగ్రహం అనే దాన్ని వ్యతిరేకించేటువంటి దేశాల్లో, ఇస్లామిక్ కంట్రీస్లో హిందూ దేవాలయాలు కట్టుకోవడానికి పర్మిషన్ ఇస్తున్నారు. దుబాయ్లో కడుతున్నారు గుడి, ఎక్సెప్ట్ సౌదీ అరేబియా, అంటే మక్కా ఉంది కాబట్టి. మిగతా గల్ఫ్ కంట్రీస్ అన్నింటిలో మన వాళ్ళు గుళ్ళు కట్టుకున్నారు, చక్కగా వెళ్ళి పూజ చేసుకుంటున్నారు, వస్తున్నారు. ప్రపంచంలో హిందూ గుడి లేనటువంటి ప్లేసే లేదు. పూర్వం ఎలా చేసేవారు కాదు. ఎందుకంటే మన వల్ల ఎవ్వరికీ ఏ ఇబ్బంది లేదు. మన మతం ఎలాంటి మతం అంటే మన వల్ల ఎవ్వరికీ ఏ ఇబ్బంది రాదు. అలాంటిది ఈవేళ వీళ్ళు కూడా వీళ్ళ మతం అనేటువంటి దాన్ని అడ్డం పెట్టుకుని ఇతరుల మీద దాడి చేసే పరిస్థితి ఉందిరా అని ప్రపంచం కానీ భావించింది అనుకోండి, దానివల్ల మనకు చాలా నష్టం. ఎందుకంటే
మైగ్రేషన్, ఇండియన్ మైగ్రేషన్ అనేది ఆఫ్టర్ 92 విపరీతంగా పెరిగిపోయింది. ఇంతకుముందు గల్ఫ్ కంట్రీస్కి తాపీ మేస్త్రులు, వడ్రంగి మేస్త్రులు వీళ్ళే వెళ్ళేవారు. ఈవేళ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ, సాఫ్ట్వేర్ రెవల్యూషన్ వచ్చాక ప్రతి ఫ్యామిలీలోనూ ఒకటి అమెరికాలోనో, ఆస్ట్రేలియాలోనో, ఇంగ్లాండ్లోనో అన్ని చోట్ల వెళ్ళి పనిచేస్తున్నారు. వాళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళి పూజ చేసుకుంటున్నారు, బొట్టెట్టుకుని ఆఫీస్కి వెళ్తున్నారు, ఒడుగులు చేసుకుంటున్నారు, పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. అన్నీ అక్కడ చేసుకుంటే అందరూ వచ్చి చూసి ఓహో వీళ్ళ కల్చర్ ఇదనమాట అని దీని పట్ల అట్రాక్ట్ అవుతున్నారు. అమెరికాలో మనం సర్వే వచ్చింది, క్రిస్టియన్స్ ఎంతమంది అని చెప్పి సర్వే చేస్తే 77% ఆఫ్ అమెరికన్ పాపులేషను క్రిస్టియన్స్గా ఉన్నారట. మిగతా వాళ్ళంతా వేరే రిలీజియన్స్, లేకపోతే నో రిలీజియన్. హిందూస్ అక్కడ వాళ్ళు హిందూయిజం తీసుకుని మేము గుళ్ళకి వెళ్తామని గుళ్ళు కొట్టించుకుని గుడికి వెళ్ళి భజనలు చేసి అన్నీ చేస్తున్నారు. మనం ఏమి దానికి ప్రచారం చేయం, మనకు దానికి సంబంధించి మిషనరీ ఏమి ఉండదు. కానీ మన పట్ల ఎందుకు ఆకర్షణ అవుతున్నారంటే మన బిహేవియర్, మన వాళ్ళకు ఉన్నటువంటి జ్ఞానం, మన వాళ్ళకు ఉన్నటువంటి అణుకువ, మనకు ఉన్నటువంటి సహనం, వీటిని బట్టి ప్రతి వాళ్ళు ఈ ఇండియన్స్ అనేవాళ్ళు చాలా గ్రేట్ పీపుల్ వీళ్ళు అనేటువంటి ఒక పద్ధతిలో మారుతున్న సమయంలో మనం కూడా అందరిలాగే ఉంటామండి. మేము అంతే, ఇక్కడ చంపుకోవడాలు, తన్నుకోవడాలు, కొట్టుకోవడాలు, బుల్డోజర్లు పెట్టి గుద్దేయడాలు ఇవన్నీ ఇక్కడ జరుగుతుంటాయి. మా మతం కాకుండా వేరే మతం ఇక్కడ ఈ దేశంలో ఉండటానికి వీల్లేదనే కాన్సెప్ట్ తీసుకొచ్చినప్పుడు ఖచ్చితంగా దాన్ని వ్యతిరేకించాలి. మనం చదువుకున్నవాడు ఎవడన్నా వ్యతిరేకించాలి. ఇప్పుడు కేసీఆర్ మీ టాక్లో ఏపీ గురించి, జగన్ గురించి ఏ ప్రస్తావన వచ్చింది? రాలా బీజేపీకి బీజేపీ సపోర్ట్ చేస్తాడా లేకపోతే కేసీఆర్ ఎవరే మనకు తెలియదు ఏంటి? ఆయన నన్ను అడుగుతాడా? కేసీఆర్కి నాకన్నా ఎక్కువ తెలీదు. కేసీఆర్ సిట్టింగ్ చీఫ్ మినిస్టరు, అతనికి తెలియకుండా ఉంటుందా? ఏమైనా జగన్ ఎవరిని సపోర్ట్ చేస్తాడు నన్ను అడుగుతాడా? ఎవరికి తెలియదు జగన్ ఎవరు సపోర్ట్ చేస్తాడో, చంద్రబాబు ఎవరికి సపోర్ట్ చేస్తాడో, పవన్ కళ్యాణ్ ఎవరిని సపోర్ట్ చేస్తున్నాడో అందరికీ తెలుసు. కారణాలు ఏంటి అన్నది ఓకే, మనం దాని మీద డిస్కషన్ అనవసరం. సపోర్ట్ చేస్తారు అంతే వాళ్ళు. అని ఆయన చెప్పాడు. ఒంటరి పోరాటం అవ్వదు. అయ్యే 36% ఓటు ఉంది, 36% ఓటు ఉంది. మీరు వచ్చి కాంపిటెంట్ మ్యాన్ కనుక చెప్పగలిగితే ప్రజలకి, ఆయన ఉద్దేశం ఏంటంటే ఏవేవి లోపాలు ఉన్నాయో లోపాలు చెప్పేవాడు ఎవడో లేకుండా పోయాడు. ఇప్పుడు మన స్టేట్లో బీజేపీ పార్టీకి 1% ఓటు ఉంటుంది, కానీ రేపు ఎలక్షన్లు అయ్యాక 25 సీట్స్ ఉంటాయి బీజేపీని సపోర్ట్ చేసే సీట్స్. బీజేపీ వ్యతిరేకత జాతీయ ఫ్రంట్ సాధ్యమవుతుందన్న ఫ్రంట్ అనేది అదే ఆయన చెప్పాడు. ఆయన చెప్పిన ఆయన ఉద్దేశం ఏంటంటే ఈ ఫ్రంట్ అనేది అనేటప్పటికి ప్రజల్లో నమ్మకం రాదు. కాంగ్రెస్ అనేటప్పటికి నమ్మకం ఉంది. కాంగ్రెస్కి 100 సీట్లే వచ్చినా, 150 సీట్లే వచ్చినా నేషనల్ పార్టీ కాబట్టి కాంగ్రెస్ ఆధ్వర్యంలో అందరూ కలిసి పరిపాలనలోకి వచ్చారు కాబట్టి యూపీఏ అన్నాళ్ళు ఉంది. మీకు అది కాకుండా ఇంకో దేవగౌడనో, గుజరాల్నో, ఇంకోళ్ళనో పెట్టినప్పుడు ఎందుకు పడిపోయాయంటే వీళ్ళు రీజనల్ పార్టీస్ కాబట్టి. సో మన నేషనల్ పార్టీ ఒకటి ఆల్టర్నేటివ్గా ఇండియా లెవెల్లో బిల్డప్ చేయాలి, అది ఆయన ఉద్దేశం. దాన్ని ఇప్పుడున్న పార్టీని సపోర్ట్ చేయాలా, లేకపోతే సొంతంగా ఆయన పెడతామని పేర్లు వస్తున్నాయి కదా, బీఆర్ఎస్ ఏదో పార్టీ అని, దాన్ని బిల్డప్ చేస్తాడా ఆ టాపిక్ మేము మాట్లాడుకోవాలి. మేము ఓన్లీ బీజేపీ అనేటువంటి పార్టీ ఏ ఏ స్టేట్లో ఎంత పర్సంటేజ్ ఓట్లు వచ్చాయి మొత్తం చాలా హోంవర్క్ చేశాడు ఆయన. ఒక టీం వర్క్ చేస్తున్నారు, దాని మీద తయారు చేసుకున్నాడు. ఆయన ఎవరితో మాట్లాడాడో మనకు తెలియదు కదా. ఉండొచ్చు యాంటీ బీజేపీ. ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్ అంటే ఎప్పుడు కూడా బీజేపీ ఒక్క 98లో కాంగ్రెస్ కుమ్ములాట్ల వల్ల 98లో ఈ రాష్ట్రంలో 18% ఓట్లు వచ్చి 4 సీట్లు వచ్చాయి. మన రాజమండ్రి గిరిజాల వెంకటస్వామి నాయుడు గారిని ఎక్కడ అది కాంగ్రెస్ కుమ్ములాట్ల వల్లే. బీజేపీకి ఇక్కడ ఎప్పుడు పెద్ద ఓటింగ్ లేదు. మళ్ళీ 99 వచ్చేటప్పటికి తెలుగుదేశంతో కలవాల్సిన పరిస్థితి వచ్చేసింది. 2004 వచ్చేటప్పటికి ఓడిపోయారు. మొన్న వీర్రాజు గారు ఇక్కడ నిలబడితే పెద్ద ఏమి రాలే ఓట్లు. ఇప్పుడు నేను అదే చెప్తున్నాను, నేను వ్యూహాలకి దానికి నాకు కాంపిటెన్సీ లేదు. అది ఆయన ఏం మాట్లాడితే ఆయన ఏం చేస్తాడో, ఆయన సబ్జెక్ట్ ఏదైతే యాంటీ బీజేపీ, ఈ కారణం వల్ల యాంటీ బీజేపీ స్టాండ్ బలపడాలి అని ఏదైతే చెప్పాడో ఐఎమ్ ఇంప్రెస్ విత్ ఇట్. నేను ఎప్పుడు ఎవరికి సలహాదారుడిగా లేను. నేను కాంగ్రెస్ మెంబర్గా ఉన్నాను, ఎక్స్పెల్ చేశారు నన్ను, బయటకు వచ్చాను. నేను కాంగ్రెస్ పార్టీలో సభ్యత్వం నుంచి నన్ను ఎక్స్పెల్ చేశారు. కానీ ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ అన్నది జవహర్లాల్ నెహ్రూ టైంలో ఏది ఉందో కాంగ్రెస్ పార్టీ, ఆ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఫిలాసఫీ నుంచి నేనేం బయటకు రావాలి. నెక్స్ట్ ఇంకోటి నాకు కామన్ పాయింట్, కేసీఆర్ గారితో మాట్లాడినప్పుడు నాకు బాగా నచ్చినటువంటి విషయం ఏంటంటే
కేసీఆర్ గారు జవహర్లాల్ నెహ్రూ అంటే ఆయన పెద్ద ఫ్యాన్. జవహర్లాల్ నెహ్రూ గురించి ఆయన చెప్పిన మాటలు నేను విన్న తర్వాత నేను కూడా నాకు జవహర్లాల్ నెహ్రూ గారు చాలా ఇష్టం. తర్వాత వాళ్ళు కూడా నాకు ఇష్టం. ఆయనకి తర్వాత వాళ్ళు ఇష్టం లేకపోవచ్చు, ఎందుకంటే ఆయన నెహ్రూ ఒకటే చెప్పాడు. నెహ్రూ జీవితం గురించి ఆయన 4 మాటలు చెప్పినప్పుడు నేను రియల్లీ ఐఎమ్ ఇంప్రెస్డ్. సో ఈయనకి ప్రస్తుతం ఎంతవరకు అంటే కేసీఆర్ గారు బీజేపీ మీద వ్యతిరేకంగా పోరాడాలి అనేటువంటి నిర్ణయం ఏదైతే తీసుకున్నాడో ఆ నిర్ణయం తీసుకుని దానికి ఏం హోంవర్క్ చేస్తున్నాడు, ఆయన ఏం పని చేస్తున్నాడు, ఏ రకంగా వెళ్ళాలనుకుంటున్నాడు అన్నది నన్ను పిలిచి ఆయన మాట్లాడాలనేటువంటి కోరిక ఆయన కలగటమే నేనేమనుకున్నానంటే ఆయన కరెక్ట్ లైన్లో వెళ్తున్నాడు. లేకపోతే నేను అనామకుండి నన్ను కలవాలనేటువంటి ఆలోచన వచ్చిందంటే ఎవరెవరు ఉన్నారా బీజేపీకి వ్యతిరేకం అని చూశాడనమాట. నేను ఇక్కడ పెట్టినటువంటి ప్రెస్ మీట్లో బీజేపీ వ్యతిరేకంగా చాలా పెట్టాను. ఈ స్టేట్ నుంచి పెద్ద ఇంకెవరు లేరు నా ఉద్దేశంలో గట్టిగా మాట్లాడేవాళ్ళు బీజేపీకి వ్యతిరేకంగా. కమ్యూనిస్టులు, కాంగ్రెస్ ఉంటారు తప్ప. రాష్ట్రపతి ఎన్నిక అది నాకేం సంబంధం ఉంటుంది? చర్చ కాదు గురు, ఇది అసలు చర్చే కాదు. ఆయన కూర్చోబెట్టి ఒక 3 గంటల సేపులో నేను ఒక అరగంట మాట్లాడుతాను, అతను 2.5 గంటలు మాట్లాడాడు. ఇంతకుముందు మాకు అనుభవం ఉంది. ఫ్లైట్లో క్యాకేసి పక్కన కూర్చోబెట్టుకుని ఢిల్లీకి వెళ్ళేదాకా క్లాస్ పీకేవాడు. ఇప్పుడు ఇదే ఇప్పుడు రిలీజియన్ అన్నది ఒక ఎలక్షన్ ఇష్యూ చేయటం అనేది అది కరెక్ట్ కాదనే భారతదేశంలో ఉన్నటువంటి హిందువులు అధిక సంఖ్యాకులు భావిస్తారు. హిందూ మతమే సెక్యులర్. మన మత గ్రంథాలు ఏది చదివినా సరే మనం ఎవరిని పూజించాలి, ఎలా పూజించాలి, ఇవేవి మన మత గ్రంథాల్లో లేవు. మన మత గ్రంథం అంటే ఏముంది? భగవద్గీతే కదా. భగవద్గీతే అల్టిమేట్. సో భగవద్గీత చదివి దాన్ని అర్థం చేసుకున్నవాడు వెళ్ళి వీడే మతం వీడు ఉండకూడదు, వాడు పోవాలి, ఏవైనా అక్కడ ఉన్నటువంటి ఆ ఊర్లో ఉన్న కారణాల వల్ల మీకు ముస్లిం మీదో క్రిస్టియన్ మీదో కోపం రావచ్చు, కానీ దానికి హిందుత్వం అని పేరెట్టడం మాత్రం చాలా. మిమ్మల్ని ఎందుకు ఆహ్వానించినట్టు అంటే మామూలుగా అయితే ఆంధ్ర యాంటీ తెలంగాణ, సో మిమ్మల్ని ఎందుకు ఆహ్వానించినట్టు, మీతో ఎందుకు చర్చించినట్టు? తెలంగాణలో చాలా మంది అదే తెలంగాణలో అన్ని చర్చిస్తున్నాడు, రోజు అదే పని మీద ఉన్నాడు ఆయన. మొన్న క్యాబినెట్లోనే చర్చించాడు. రేపు 18-19 మళ్ళీ మీటింగ్లు పెట్టి చర్చిస్తారు. ఆంధ్ర నుంచి ఇంకో పేరు చెప్పండి, కాంగ్రెస్ కమ్యూనిస్టులు కాకుండా. కాంగ్రెస్ కమ్యూనిస్టులు కాకుండా పార్టీ ప్రతివాడు పార్టీతో లింక్ అయి ఉంటే ఏం పిలుస్తాడు? అదేనండి, ముఖ్య పాత్ర పోషించబోతున్నారని మీరు అనుకుంటే నాకేం అభ్యంతరం లేదు. నేను అనలయ్య బాబు అంటే నువ్వే ఉంటావు నేను అనుకోవచ్చు అంటే అనుకో. దండయాత్ర కాదు. నేను బీజేపీ మీద 4-5 సార్లు చెప్పాను. నిన్న కేసీఆర్తో మాట్లాడిన తర్వాత డెఫినెట్గా నేను చెప్పింది ఓన్లీ 10%. అతను తయారు చేసింది 90% ఉంది. ఇంకా అన్ని కోట్ చేసిన కొటేషన్స్, వ్యవహారం, స్టాటిస్టిక్స్, ఎలా డౌన్ఫాల్ వచ్చింది, ఏ రంగంలో ఎలా దెబ్బతిన్నాం, పవర్లో ఎలా దెబ్బతింటున్నాం, ఎలాగా తీసుకెళ్ళి దేశం మొత్తాన్ని కొంతమందికి అప్పచెప్పేస్తున్నారు. దాంట్లో అవన్నీ మనం చేసే ఆరోపణలు. కానీ ఆరోపణలన్నింటినీ అతను నోట్స్ తయారు చేసి డే టు డే సహేతుకంగా మనం మాట్లాడితే అవతల వాడు కౌంటర్ చేయలేనంత నోట్స్ తయారు చేశాడు. తెలంగాణలో బీజేపీ బలపడుతుందనే ఉద్దేశంతో కేసీఆర్ ఇట్లా ప్రయత్నం చేస్తున్నాడేదో వచ్చింది. ఇప్పుడు అక్కడ లోకల్ రాజకీయాల్లో చేసి ఉండొచ్చు. నాకెంతవరకు నేను ఎంతవరకు అంటే బీజేపీని వ్యతిరేకించడం అనేటువంటి విషయంలో నేను ఉంటాను. నేను ఎప్పుడు అందరూ బీజేపీలో జాయిన్ అయిపోయినా నేను బీజేపీని వ్యతిరేకిస్తాను. నేను బీజేపీతో సంబంధం ఉన్నటువంటి పార్టీకి ఓటు వేయను. నాకు బీజేపీ వాళ్ళు శత్రువులు కాదు. నా ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు బీజేపీలో. ఆర్ఎస్ఎస్లో చాలామంది టాప్ లెవెల్ లీడర్స్ ఉన్నారు, ఒరే అని పిలుచుకునే ఫ్రెండ్స్. నాకేం వాళ్ళు శత్రువులు కాదు, కానీ వాళ్ళ విధానం తప్పు. మీరు మాట్లాడిన అంశాల్లో ఏది ప్రధానంగా ఏపీకి తెలంగాణకి కానీ ఏపీ తెలంగాణ సంబంధించిన ఇంపార్టెంట్ విషయం ఇదేనండి. బీజేపీ అన్నది పెరగటం వల్ల దేశానికి వచ్చినటువంటి నష్టం ఏంటి అన్నది నేను అనేక సార్లు మీకు చెప్పాను. నేను చెప్పిన దానికన్నా ఇంకా చాలా పాయింట్లు ఉన్నాయి, నాకు తెలియని పాయింట్లు. అవన్నీ ఆయన ఎక్స్పర్ట్లతోటి మీటింగ్లు పెట్టి దాని నుంచి తీయించాడు. ఇంకేం మాట్లాడాల, ఇంకే సబ్జెక్టు
అసలు ఇంకో సబ్జెక్ట్ మా ఇద్దరికి కామన్ సబ్జెక్ట్ ఉండడానికి అవకాశమే లేదు. బీజేపీ నుంచి జనసేన ముఖ్యమంత్రి అభ్యర్థి ప్రకటించడానికి వెనకడికి వేస్తుంది. జనసేన సంబంధించిన డిస్కషన్ ఏమైనా అయిందండి? ఏం ప్రకటించరండి, దానికి డిస్కషన్ ఎందుకు? బీజేపీ వాళ్ళు ఒంటరిగా పోటీ చేస్తారు, 1% ఓట్లు వచ్చినా పర్వాలేదు. వాళ్ళు ఎందుకు సైడ్ తీసుకుంటారు? 25 సీట్లు వాళ్ళవైతే ఇక్కడ నెగ్గే 25 సీట్లు వాళ్ళవి. మీకు ఏమన్నా అనుమానమా? ఎవరైతే బీజేపీ అక్కడికి వెళ్ళి మోడీకే ఓటేస్తారు. మోడీ ఎవరికి చెప్తే వాళ్ళు ఓటేస్తారు. ఎవరు గెలిచినా 25 సీట్లు వాళ్ళ సొంతం. ఇక్కడ వచ్చి మళ్ళీ ఒకటితో ఎందుకు కలవటం? అనేక సార్లు మాట్లాడారు, అనేక సార్లు విభజన అంశాల మీద. ఆంధ్ర రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంది, వాళ్ళ పాత్ర కూడా ఉంది కదా, అక్కడ ఏమైనా చర్చించారు? నెక్స్ట్ మళ్ళీ పిలిస్తే ఎందుకంటే తెలంగాణ అనే ప్రధాన పాత్ర మనకు. అయినా ఇది గవర్నమెంట్కి సంబంధించిన విషయం. నేను వెళ్ళి చర్చించాననుకో, మీ గవర్నమెంట్ని అడగమని ఇచ్చేస్తాను అన్నాడు అనుకో, ఎక్కడ పెట్టుకోవాలో తెలియక ఏడుపం వేసుకుని రావాలి. ఖచ్చితంగా గవర్నమెంట్ నుంచి ఎవడన్నా నువ్వు వెళ్ళు చర్చించు ఒప్పించు అని ఎవడానంటే అప్పుడు ఆ ప్రసక్తి ఎత్తచ్చు. ఏదో ప్రస్తుతం కేసీఆర్కి నేను నచ్చాను కాబట్టి వెళ్ళినప్పుడు ఎవరిని మాది ఏదో చూడొచ్చు కదా అదని. మన గవర్నమెంట్ అనేక సార్లు చెప్పారు, ఎవడో పట్టించుకోలేదు. ఈ గవర్నమెంట్ పట్టించుకోవాలా, ఇంతకు ముందున్న గవర్నమెంట్ పట్టించుకోవాలా. అక్కడ దాదాపుగా విడిపోయే టైంకి 25,000 కోట్ల రూపాయలు లెక్క కట్టారు. ఈవేళ అది 1,00,000 కోట్లు అయిపోయి అంత రియల్ ఎస్టేట్ ఆస్తులు ఎవరు అడగట్లే. నేను ఎంత వాళ్ళు అడగడానికి? వైసీపీ ఇప్పుడు నెంబర్స్ ఇప్పుడు వైసీపీ కనుక ఇప్పుడు ఇదిగో ఇవన్నీ చేస్తే తప్ప మేము ప్రెసిడెంట్కి సపోర్ట్ చేయమంటే చేసి తీరాలి. ఇది లెక్కలు అంకెలు చూసిన వాడు ఎప్పటికైనా తెలుసు. ఏమి ఇప్పుడు ఎన్డీఏకి ఏం మెజార్టీ లేదు, ఓడిపోద్ది యాక్చువల్గా. అయితే ఈ వీళ్ళు ఉన్నవాళ్ళు వేయాలి. ఉన్న వాళ్ళలో పెద్ద ఫోర్స్ ఇండియాలో వైసీపీ. ఏపీలో ఉంది, 23 మంది ఎంపీలు ఉన్నారు, 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వాళ్ళ ఓటు షేర్ అంతా మన పేపర్లో వేశారు కదా, 43,000 ఓట్లు. చూద్దాం, అడిగాడు అనుకోండి ఆయన, డెఫినెట్గా జగన్ ఆడుతున్నటువంటి గేమ్ కరెక్ట్ అనమాట. అవి పెద్ద ఇవన్నీ ఎందుకంటే మనకి ఈ రిలీజియన్లో సెక్యులరిజం ఇవన్నీ ఎందుకు, రాష్ట్రానికి కావాల్సింది సాధించుకున్నాం అని చెప్పి అనొచ్చు రేపు. ఏపీను తెలంగాణ కలిపేయాలని రేపు అన్నాడు అనుకో, అందరూ ఆహ్వానిస్తాం కదా. కేసీఆర్ ఇప్పుడు కేసీఆర్ అనే మనిషి చాలా పెద్ద, నాలాంటి వాళ్ళని ఎంతోమందిని చూసిన స్పీకర్. అతను చాలా బాగా కమ్యూనికేట్ చేస్తాడు. అతనితో ఇలాంటివేవో మాట్లాడి రాంగ్ స్టెప్ వేయించిద్దాం అనే ప్రయత్నాలు నేను చేయను. ఎందుకంటే నన్ను పిలిచిన కాజు నా కాజు అది. కేసీఆర్ గారు పిలవకపోయినా నేను యాంటీ బీజేపీ మాట్లాడుతూనే ఉంటాను, నాకు చేతనైంది అదే. కాబట్టి కేసీఆర్ గారు పిలవడం వల్ల ఈవేళ 7 గంటల ప్రెస్ మీట్ పెట్టే పరిస్థితి వచ్చింది కదా, ఇదొక ఎలివేషను అంతే కదా. అదే రేపు పొద్దున 11ంటికి ఇంకా రాలేదు, ఇంకా ఆయన రాలేదండి ఈయన రాలేదండి అని వెయిట్ చేసేవాళ్ళం. ఈవేళ మీరే ఎయిర్పోర్ట్కి వచ్చేసి ఇంటి దగ్గరికి వచ్చి మళ్ళీ వెంటనే పెట్టేయని అంటున్నారంటే ఒక ఆసక్తి కలగడానికి కారణం కేసీఆర్ వల్లే కదా వచ్చింది. అదే నేను మీకు ఏమన్నా కొత్త రేపు కాబట్టి ఎల్లుండి మాట్లాడారా ఎక్కడ పోతాడని అనుకోవచ్చు. ఇప్పుడే కాంగ్రెస్ నా మీద వేసిన బహిష్కరణ ఎత్తేయడానికి లేదు. కాంగ్రెస్ బైలా ప్రకారం ఎత్తేయాలంటే నేను కాగితం పెట్టుకుని నేను తప్పు చేశానని చెప్పాలి, లేకపోతే కాంగ్రెస్ వాళ్ళు మేమే తప్పు చేసాం నీ మీద ఎత్తేస్తున్నాం అని చెప్పాలి. రెండూ జరిగే పనులు. అందుకని అండి ప్రశాంత్ కిషోర్ గారు ఆయన బీహార్లో ఏదో అక్టోబర్లోనే ఎప్పుడో యాత్రకు వెళ్తున్నట్ట, అవి ఎక్స్ప్లెయిన్ చేశాడు. కానీ వీటిలో ఏం మాట్లాడాలి అది కొంచెం చెప్పాడు. ఎలా వెళ్తున్నానో నేను పొలిటికల్ పార్టీస్తో వెళ్ళినా, ఒకేసారి పాదయాత్ర కాదు, ఊర్లో దిగి ఊరంతా నడిచి తిరగటం ఏదో చెప్పుకొచ్చాడు. లేదు, బీఆర్ఎస్ పార్టీ గురించి మాత్రం నిన్న మేము ఉన్న టైంలో అసలు ఆ టాపిక్ రాలా, నేను అడగల. ఎందుకు ఆయన చెప్తున్నవన్నీ నాకు ఇష్టంగా మాట్లాడుతుంటే నేను మళ్ళీ కొత్త అడగటం ఎందుకు? ఆయన చెప్పినవన్నీ కూడా నాకు చాలా, నేను మాట్లాడే మాటలో తప్ప రైట్ అనే అవకాశం లేకుండా పెద్దానికి స్టాటిస్టికల్ సపోర్ట్ ఉంది. అదే చెప్పేసాను ఆల్రెడీ. బీజేపీ అనేది రిలీజియన్
అనేది ఏదైతే జరుగుతుందో అది చాలామందికి మనలో కూడా ఎక్కేస్తుంది. మనలో చాలామంది నా ఫ్రెండ్స్ అందరికీ ఎక్కేస్తుంది. వాళ్ళు డైరెక్ట్గా ఈ దేశాన్ని జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ వీళ్ళందరూ కలిపి ముంచేసి సర్వనాశనం చేశారు అని చెప్తుంటే మనం చప్పట్లు కొడుతున్నాం. అంటే మన తండ్రి మన తాత అంతా ఏమీ తెలియని సన్నాసులు అనమాట. వాళ్ళు బట్టిగా లేకపోతే డబ్బులు ఇచ్చుకుని ఓట్లు వేస్తారనమాట. వాళ్ళు అంతా చప్పట్లు కొట్టి కరెక్ట్ అనమాట అనుకుంటున్నాం. ఇదో ఇది ఏమంటే హిందువులకి చేయటం అంటే ఏముంటుంది, మనం 80% దాటున్నాం. మనకి ఇప్పుడు మీకు కులం కానీ మతం కానీ ఒక్కసారి అది కానీ ఎక్కిందనుకోండి, మనకి ఎక్కితే ఇంకా అసలు అన్నీ వదిలేస్తారు. తినడానికి తిండి లేకపోయినా పర్లేదు, సూసైడల్ కమాండర్స్లా తయారవుతారు. హిందూ మతంలో అది ఎక్కడానికి అవకాశం లేనటువంటి కల్చర్ మనది, అసలు ఎక్కడానికి అవకాశమే లేదు అలాంటి కల్చర్. దీంట్లో ఇప్పుడు నేను చూస్తుంటే ఈ వాట్సాప్ గ్రూపుల్లో తెలుసున్న ఫ్రెండ్స్ వాళ్ళ థింకింగ్ ఎలా మారిపోతుందో చూస్తుంటే ఎవరో ఒకళ్ళు వెళ్ళి చెప్పాలి, ఇదంతా తప్పు అబ్బాయి, ఇది కాదు పద్ధతి. బీజేపీ అధికారంలో ఉండటం వల్ల ఎవరికి అభ్యంతరం లేదు. వాళ్ళ కాన్సెప్ట్ హిందుత్వం అనేది వాళ్ళు కొత్తగా పెట్టుకున్నది కాదు, ఎప్పుడు వాళ్ళ కాన్సెప్ట్ అదే. కానీ వాళ్ళు ఎంతలో ఉండాలో అంతలో ఉండాలి తప్ప అంతకు మించి పెరుగుతుంటే చెక్ చేయవలసిన బాధ్యత మన మీదే ఉంది. ఇప్పుడు వాజ్పేయి గారు చేశాడు, వాజ్పేయి గారు చేసినప్పుడు ఇవేం లేవుగా. వాజ్పేయి గారు యథార్థానికి మోడీ రాజీనామా చేస్తేనే నేను ప్రధానమంత్రిగా ఉంటాను అన్నాడు. మీరు అందరూ రాశారు కాదు, అందరూ చూపించారుగా. రాజధర్మం పోయింది, ఏ మొహం పెట్టుకుని నేను వెళ్ళి పార్లమెంట్ ఫేస్ చేయను, ఏ మొహం పెట్టుకుని సెక్రటేరియట్కి వెళ్ళను అన్నాడు. డైరెక్ట్గా పోలీసు వాళ్ళు 3 రోజుల పాటు మొత్తం గుజరాత్లో ఉన్న ముస్లిమ్స్ నరికేస్తుంటే ఏ పోలీసు ఇంటర్ఫీర్ అవ్వద్దని చెప్పి దూరంగా ఉంటే ఇక అంతకన్నా ఇంకేంటి? ఏంటి మన కాన్స్టిట్యూషన్, ఏంటి మన ధర్మం? ఒకవేళ ఏపీలో కనుక బీఆర్ఎస్ విస్తరిస్తే మీ సపోర్ట్, మీ మద్దతు ఉంటుందా కేసీఆర్? ఏమంటే నేను భారతీయ జనతా పార్టీని వ్యతిరేకించేటువంటి ఏ పార్టీకైనా ఓటేస్తాను. బీఆర్ఎస్ వాళ్ళు ఇక్కడ వచ్చి పార్టీ పెట్టి మేము భారతీయ జనతా పార్టీని వ్యతిరేకిస్తున్నామని వాళ్ళకి గనక మంచి ఛాన్స్ ఉంది కాంగ్రెస్ కన్నా కమ్యూనిస్టు కన్నా వాళ్ళకే వేస్తాను. లేకపోతే కాంగ్రెసా కమ్యూనిస్టా లేకపోతే నోటా చెప్పే అయిపోయింది అది. ఏమండి జాతీయ స్థాయిలో అందరూ నాయకులు కలిసాడు కేసీఆర్. అవును, కలిసిన తర్వాత పెద్దగా ఆయనకి అంటే సపోర్ట్ దొరక ఆయన ఒక పార్టీ పెట్టుకుంటున్నారని వచ్చా, లేకపోతే బీజేపీ మీద నేను తప్ప ఎవరు సరైన మోనార్స్ లేడని ఆయన భావించారు. ఇప్పుడు మమతా బెనర్జీ డైరెక్ట్గా ఉంది, కేజ్రీవాల్ డైరెక్ట్గా ఉన్నాడు ఎగెనిస్ట్గాను, అఖిలేష్ యాదవ్ కరెక్ట్గా డైరెక్ట్గా ఎగెనిస్ట్ ఉన్నాడు, కేసీఆర్ ఉన్నాడు, స్టాలిన్ ఉన్నాడు. స్పోక్స్ మెన్గా కేసీఆర్ తోటి ఈక్వల్గా ఎవరు ఉండరు. కేసీఆర్ కమ్యూనికేట్ చేసినట్టు హిందీలోనూ అలా మాట్లాడగలడు, ఇంగ్లీష్లో అలా మాట్లాడగలడు, తెలుగులోనూ అలా మాట్లాడగలడు. వచ్చే ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కోగల సత్తా కేసీఆర్ ఉందనిపించిందా మీకు మీ మాటల్లో? ఎదుర్కోగల సత్తా అంత లెవెల్ ఆఫ్ థింకింగ్ నేను చేయలేదు, కానీ డెఫినెట్గా వాయిస్ రీచ్ అవుతుంది. మీకు ఒక సందేహం పుట్టి నిజమేనేమో, ఎందుకు మనం ఎలా చేస్తున్నాం, ఇవన్నీ అవసరమా, బుల్డోజర్లు పెట్టి తోసేస్తారా, కొట్టేస్తారా, నిజంగా ముస్లిమ్స్ మనం అంత కొట్టేయవలసినంత పరిస్థితిలో ఉన్నారా, ఏంటి వాళ్ళ ఆర్థిక పరిస్థితి అనేటువంటి ఒక ఆలోచన కనుక పుట్టించగలిగితే డెఫినెట్గా సక్సెస్ అయినట్టే. నాకెందుకో కేసీఆర్కు ఆ స్టేటస్ ఉంది, మాట్లాడగల శక్తి ఉంది అనిపించింది. దక్షిణ భారతదేశానికి చాలా తీవ్ర అన్యాయం జరుగుతుంది అభివృద్ధి విషయం. అవును, దాని మీద చర్చ జరిగింది సార్. ఓన్లీ నేను ఇంతవరకే మాట్లాడాం. దక్షిణ భారతదేశం జరుగుతోంది అన్నది నేను ఎప్పుడో చెప్పాను, విత్ స్టాటిస్టిక్స్ చెప్పాను. అయితే ఎవడో రూలింగ్లో ఉన్నవాళ్ళు ఎవరో టేకప్ చేయాలి, దాన్ని ముఖ్యమంత్రి లెవెల్లో వాళ్ళు టేకప్ చేయాలి. మళ్ళీ ఎప్పుడు బయటికి అయిపోతారు సార్, మళ్ళీ మరోసారి ఏమో ఆయన మళ్ళీ పిలుస్తానన్నాడు, ఏదో వర్క్షాప్ పెడతాను ఏం లేదే, లగడపాటిని చూసి చాలా కాలం అయింది. ఆయన సార్ రెండో మీటింగ్లో అయినా బీఆర్ఎస్ పార్టీ గురించి డిస్కషన్ ఉంటుందా, లేకపోతే మామూలుగా రాజకీయ తెలీదు. ఆయన బీఆర్ఎస్ పార్టీ అది సీరియస్గా చేస్తున్నాడు, పేపర్లో వస్తుంది కదా. ఆయన ఎందుకో ఆయనకి నేను జ్ఞాపకం వచ్చాను, పిలిచాడు నన్ను, చాలా గౌరవించాడు ఆయన, చాలాసేపు ఎక్స్ప్లెయిన్ చేశాడు. నాకు కూడా జాబ్ సాటిస్ఫాక్షన్ ఉంది, అన్ని గంటలు అక్కడ కూర్చున్నందుకు. సబ్జెక్ట్ చాలా బాగా నరేట్ చేశాడు ఆయన, చెప్పగలడు. మనకు ఏదైనా చిన్న అనుమానం వస్తే అది కరెక్టా అంటే వెంటనే ఇలా తీసేరే ఆ బుక్ కట్టరా అని చెప్పి ఆ బుక్ తీసి చూపించగలడు. ఇదిగో రాసింది ఏం రాశాడు, ఇలా ఉంది, చదువుతట్ట, బాగా చదువుతట్ట, రొరేషియస్ రీడర్ అని చెప్పారు. సో బీజేపీ స్టాండ్ తీసుకున్నాడు ఏమండి. ఎందుకు వదులుతాడండి తెలంగాణ బేస్ అది ఒక ఏదో ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి అటాక్ చేయడానికి ఒక చీఫ్ మినిస్టర్ లెవెల్ వ్యక్తి సిద్ధంగా ఉన్నాడు.
నాకు చాలా సంతోషం కలిగింది. నేను మాట్లాడింది 1000 మంది చూస్తే ఆయన మాట్లాడింది 1 మిలియన్ చూస్తారు. మాట్లాడగలడు, మాట్లాడే శక్తి ఉంది, మెటీరియల్ ఉంది. సో డెఫినెట్గా కేసీఆర్ ఎప్పుడు పిలిచినా నేను వెళ్తాను ఈ ఇష్యూ మీద. గతంలో ఆంధ్రాలో మేధావులే లేదన్నారు, మిమ్మల్ని ఎందుకు కేకేశారు? నేను మేధావిగా కేకాలండి అన్న. ఆ మాట ఎప్పుడు చెప్పలే నాకు, నువ్వు మేధావు అని. ఓకే, కాదు జిల్లా మానవ కనిపించడే మీరు అందరూ చూపిస్తున్నారు కాబట్టి ఉదయిస్తున్న సూర్యునితో ప్రభవిస్తున్న వార్తా ప్రపంచం ఈస్ట్ న్యూస్. ఉదయిస్తున్న సూర్యునితో ప్రభవిస్తున్న వార్తా ప్రపంచం ఈస్ట్ న్యూస్.